హాట్ టాపిక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ స్ట్రాటజికలీ అక్కడ జరిగేది ఇండియా వర్సెస్ చైనా వార్ త్రూ పాకిస్తాన్. ఇది ఇప్పటి వరకు మీతో ఎవరు చెప్పుండరు. ఇండియా పైన గెలవడానికి చైనా యొక్క మాస్టర్ మైండ్ స్ట్రాటజీని మీ ముందు పెట్టబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు వీడియోలో చైనా యొక్క హెల్ప్ తీసుకొని పాకిస్తాన్ తన డిఫెన్స్ సిస్టమ్స్ ని ఎలా ఎంపవర్ చేసుకుందో చెప్పాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. సో ఒకప్పుడు ఇండియా కంట్రోల్లో ఉన్న బార్డర్స్ ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉన్నాయి. ఇది ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ రీజియన్ సక్షమ్ వ్యాలీ. ఇది ఒక టిపికల్ కాంప్లెక్స్ రీజియన్. ఎందుకనంటే 1963లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో ఫస్ట్ వార్ జరిగింది. అప్పటి వరకు ఇండియా కంట్రోల్లో ఉన్న సక్షమ్ వ్యాలీ సడన్ గా పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే టైంలో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్తో పాటు కూడా వార్ డిస్ప్యూట్స్ జరుగుతుండే. సో ఇదే టైంలో చైనా అనేది పాకిస్తాన్ ఫేవర్లో ఉండడం వల్ల పాకిస్తాన్ ఏం చేసింది, ఈ సక్షమ్ వ్యాలీని చైనాకి సరెండర్ చేసేసింది. బట్ స్టిల్ ఇండియా క్లెయిమ్స్ దట్ సక్షమ్ వ్యాలీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది ఏంటంటే చైనా సక్షమ్ వ్యాలీ పైన రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. ఇది ఎందుకంటారు తెలుస్తుంది, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సెకండ్ బార్డర్ గిల్గిట్ బల్తిస్తాన్. ఈ రీజియన్ పైన పాకిస్తాన్ యొక్క డైరెక్ట్ కంట్రోల్ ఉంది అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆటోనోమస్ టెరిటరీ యాజ్ పర్ పాకిస్తాన్. Geographically, it is a part of Kashmir and Kashmir is the complex topic between India and Pakistan since 1947. But specifically ఈ రీజియన్లో 1959 నుంచి చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ చైనా యొక్క పర్సనల్ ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి అక్కడ. ఇక్కడ చైనాని వదిలేసి ఇండియా అండ్ పాకిస్తాన్ యొక్క బార్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి రీజన్ ఏంటి? థర్డ్ వన్ గ్వాదర్ పోర్ట్ బలోచిస్తాన్. ఇది ఎగ్జాక్ట్లీ సౌత్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్ ఉంది కానీ పోర్ట్ని ఆపరేట్ చేసేది మాత్రం చైనా. ప్రతి ఒక్క ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ని కంట్రోల్ చేసేది చైనా. చైనా ఇలా ఎందుకు చేస్తుందంటే బై యూజింగ్ ద నేమ్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇస్లామిక్ కంట్రీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి చూస్తుంది. అంటే లైక్ యుఏఈ, దుబాయ్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి చూస్తుంది. ఇక్కడ చైనా స్ట్రాటజీ చూడండి. ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న మెయిన్ పాయింట్స్ సచ్ యాజ్ సక్షమ్ వ్యాలీ ఇలాంటి పాయింట్స్ని చైనా కంట్రోల్లోకి తీసుకుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ జరిగింది అనుకోండి, ఇండియా బై మిస్టేక్గా చైనా కంట్రోల్లో ఉన్న టెరిటరీస్ పైన అటాక్ చేసింది అనుకోండి, నువ్వు నా టెరిటరీస్లో అటాక్ చేశావు అని చెప్పేసి చైనా ఈ వార్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఒక పక్క పాకిస్తాన్ తోటి ఒక పక్క చైనా తోటి ఇద్దరితోటి ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇద్దరు ప్లాన్డ్గా 2 సైడ్స్ నుంచి అటాక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కానీ రియాలిటీలో అది వాటర్ మిలన్ గ్రీన్. ఇలా ఎందుకు అన్నానంటే బయటకి మాత్రం గ్రీన్ కలర్లోనే ఉంటుంది, దాన్ని కట్ చేస్తే లోపల రెడ్ కలర్ ఉంటుంది. కానీ చైనా ఇలా ఎందుకు చేస్తుంది? ఇక్కడ చైనాకి క్లియర్గా అర్థమైపోయింది. అదేంటంటే చైనా పాకిస్తాన్ పైన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే మనీ అయితే రిటర్న్ రాదని చెప్పేసి అర్థమైపోయింది. ఎందుకనంటే ఎంత చేసినా సరే పాకిస్తాన్లో మనీని జనరేట్ చేసే అంటే ఎకనామికల్లీ డెవలప్ అయ్యే అయితే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చైనాకి ఏం కావాలా? ఆల్రెడీ చైనా మెయిన్ పాయింట్స్ ని ఆక్యుపై చేసేసింది. ఇప్పుడు ఇంకా పాకిస్తాన్ తోటి పని లేదు. అందుకే నామకే వస్తే నేను నీతోటి ఉన్నా అని చెప్పేసి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది. కానీ ఏ మాత్రం కింద మీద అయింది అనుకోండి, ఇమ్మీడియట్ గా ప్లేట్ రివర్స్ చేసేస్తుంది చైనా పాకిస్తాన్ పైన. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చైనా ఇండియాని కంప్లీట్ గా 2 సైడ్స్ నుంచి ఆక్యుపై చేసేసింది, అంటే కంట్రోల్లో పెట్టుకుంది. ఇప్పుడు మనం అందరము అనుకుంటున్నట్టు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అయితే కాదు, ఇది ఇండైరెక్ట్ గా ఇండియా వర్సెస్ చైనా వార్. సో ఇది ఒక టిపికల్ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఇండియాకి, కానీ దీని గురించి ఎవరు మాట్లాడతలేరు. సో ఇప్పుడు ఇక్కడ ఇండియా ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే బాగుంటుంది, ఇండియా దగ్గర ఉన్న మేజర్ ట్రంప్ కార్డ్స్ ఏంటివి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కింద కమెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఇంతకుముందు వీడియోలో పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ కేపబిలిటీస్ అండ్ చైనా యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ పాకిస్తాన్ డిఫెన్స్లో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. ఇలాంటి యూనిక్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రాక్టికల్ కంటెంట్ మన ఛానల్లో దొరుకుతుంది అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్.